చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఎలా ప్రేమించాలట? మాటతో కాదు, నాలుకతో కాదు. ఎలా ప్రేమించాలి? క్రియతోనూ సత్యముతోనూ. సత్యం అంటే ఏంటి? వాక్యం. అంటే వాక్య ప్రకారంగా ప్రేమిద్దామా? ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ప్రేమ ఏ ప్రేమ ఇది? గులాబీ పువ్వు తెచ్చే ప్రేమ ఏ ప్రేమ? చెప్పండి, పర్లేదు. గులాబీ పువ్వు ఇలా ఇచ్చారనుకోండి, ఐ లవ్ యూ అన్నవారు కదా, అది ఏ ప్రేమ? దొంగ ప్రేమ. ఆ గులాబీ పువ్వు తీసుకుని మూతి మీద కొట్టి, దరిద్రుడు ఎవడో చెప్పాడు ఇది ప్రేమ అని, పనికి మాలినోడా, ఇది కాదు ప్రేమ. చాలామంది ఆల్రెడీ లవ్ మ్యారేజ్లు చేసుకున్నారు కదా, మీరు చేసుకున్నారులే, నాకు కూడా తెలుసు. అయినా ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది తెలుసా? నేను ఎంత పిచ్చోండి కదా ఇన్ని రోజులు, ఇలా ఇది లవ్ అనుకొని చేసుకున్నాను అనుకున్నా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. కనీసం ఇప్పుడైనా అసలైన ప్రేమను తెలుసుకొని జాగ్రత్త పడండి. అవి ప్రేమలు కాదు, అవి ప్రేమలు కాదు. మనం లోకంలో అనుకుంటున్నవి ప్రేమ కాదు. ఇదిగో ప్రేమ అంటే ఇదంటండి, పాపిని రక్షించటం ప్రేమ అండి. ఆ పాపిని రక్షించటానికి యేసుక్రీస్తు వారిని లోకానికి ఇచ్చాడు. అది ప్రేమ.